హే గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అప్డేట్ ఏంటంటే నిన్న వాళ్ళకి మళ్ళీ ఇచ్చాను నేను. వాళ్ళు చూసి కొంచెం రియాక్ట్ అయ్యారనమాట, అంటే రెస్పాండ్ అయ్యారు వాళ్ళు. ఎవరు డైనమిక్ రైడర్స్ వాళ్ళు. మళ్ళీ నేనేం పే చేయలేదు, మనీ ఏమైతే పే చేయలేదు, కానీ వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేసి మొత్తం క్లీన్ అయితే చేశారు. బట్ యాజ్ యూజువల్ నో డిఫరెన్స్, ఏమంత డిఫరెన్స్ అయితే అనిపించలేదు. కొంతమంది కాయిల్స్ చేంజ్ చేసుకోమన్నారు, కొంతమంది ప్లగ్స్ చేంజ్ చేసుకోమంటున్నారు, కొంతమంది ఇంజన్ ప్రాబ్లం అని చెప్తున్నారు. బట్ ఇక్కడ నేను ఇంకొక చోట కనుక్కుంటే ఒక మెకానిక్ రైడ్ చేసి ఒక షోరూమ్ వాళ్ళు ప్రాబ్లం ఏం లేదు, అసలు ఏం ప్రాబ్లం లేదు, ఇది ఇంతే అని చెప్పారు. టైంకి బండి పక్కన లేదు, లేకుంటే నేను డిఫరెన్స్ అయితే నేను చూపించుని ఉంటాను. సో యా, నేను ఇంకా మమ్మల్ని ఆపుతాను అనుకున్నా. ఓకే, సో అది మెకానిక్ అయితే ఏం ప్రాబ్లం లేదు, ఏమీ అసలు దీనిలో ప్రాబ్లమే లేదు. సైలెన్సరు లెఫ్ట్ సైడ్ పై ఇది ఉంది కదా ఎగ్జాస్ట్, దాని ఒకసారి తీసి లీకేజ్ అయినా ఉంటే మళ్ళీ ఫిట్ చేసుకోమని చెప్పాడు అనమాట. బట్ దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ కొంతమంది కాంటాక్ట్ అవ్వమని చెప్పారు కదా ఆషిక్ సాబుని. సో తను కూడా లాస్ట్ మన వీడియోలో కమెంట్ అయితే చేశాడు, ప్రాబ్లం కాయిల్స్ ఏవో చేంజ్ చేసుకోమని చెప్పి, ఇగ్నిషన్ కాయిల్స్ అనుకుంటా. సో నాకు ఇక్కడ తెలిసిన షోరూమ్స్ ఏం లేవు కాబట్టి రిస్క్ ఎందుకు అనిపిస్తుంది. సో మనోడికి విజయవాడలో తెలిసిన వాళ్ళు ఉన్నారంట, బాగా తెలిసిన షోరూంలో వాళ్ళు ఉన్నారంట. అండ్ బెంగళూరులో కూడా మనకి సన్నీ అనేసి ఉన్నారు కదా, తను కూడా ఒక షోరూమ్ సజెస్ట్ చేశాడు. వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాడు. తను కూడా కాల్ చేసి ఏదో ప్రాబ్లం చెప్పాడు. బండి అయితే ఎత్తుకురమ్మని చెప్పాడు, బెంగళూరుకి చేస్తామని చెప్పి. సో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. బట్ దగ్గరుండి చేసుకోవడమే బెస్ట్ అనేసి తెలిసిన వాళ్ళైతే మనకు, అంటే వాళ్ళకి పేషెన్స్గా ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి అంతా చేస్తారు కదా. సో అందుకే ఈసారి తెలిసిన వాళ్ళ దగ్గర చేపిద్దాం అనుకుంటున్నా, కొంచెం టైం అయినా సరే. ఇక్కడ ఇట్లా ఇచ్చి నేను ఊరికే టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. నేను ఆఫ్టర్నూన్ మార్నింగ్ 11:30కి ఇమ్మని చెప్పాడు బైక్. సో నేను 12:30కి అలా వెళ్ళి ఇస్తే నాకు నైట్ 8:30కి అలా ఇచ్చాడు బండి. బట్ సీరియస్లీ నో డిఫరెన్స్, అసలు ఏం లేదు. ఎగ్జాస్ట్ ఫీల్ నాకు తెలుస్తుంది కదా, నా ఎగ్జాస్టే దాంట్లో ఉంది కదా, నాకు తెలుస్తుంది కదా డిఫరెన్స్. సో యా, అది అప్డేట్. ఇప్పుడైతే క్యాజువల్గా అట్లా వెళ్ళి కోకాపేట్ ఏదో రోడ్ ఉంది కదా, నియోపోలిస్ ఏదో ఉంది కదా, అక్కడికైతే వెళ్ళి కాసేపు ఒక డ్రోన్ ఊరికే ఫ్లై చేద్దాం అనుకుంటున్నాం. వెదర్ కూడా బాగుంది కదా అనేసి. అండ్ సౌత్ ఇండియాలోనే టాలెస్ట్ బిల్డింగ్ అనుకుంటా ఇది, 58 floors ఇది, సాస్ బిల్డింగ్. మీకు ఎవరికైనా తెలిసి కమెంట్ చేయండి, ఇక్కడ దగ్గరలో ఉంటే. బాగుంది, అసలు చాలా బాగుంది. అండ్ నేను ఇన్స్టాలో కూడా వీడియో చూసాను ఒకటి, పైన దివాళీ సెలబ్రేషన్ చేసుకున్నారు వీళ్ళు. అండ్ క్లౌడ్స్ ఉన్నప్పుడంతా క్లౌడ్స్ అంతా టచ్ అవుతూ ఉంది, చాలా బాగుంది. 58 floors. సో లైటింగ్ వెళ్ళిపోయే లోపే వెళ్ళి డ్రోన్ అయితే ఫ్లై చేద్దాము. అండ్ వాడు క్లచ్ చేసినప్పటి నుంచి ఫాల్స్ న్యూట్రల్ కూడా ఎక్కువ అవుతూ ఉంది. ఆ సౌండ్ చూడండి అసలు, ఆ సౌండ్ నా దాంట్లో రాదు మళ్ళీ, సేమ్ ఎగ్జాస్ట్. మేము ఇక్కడ దివాళీ వచ్చి సెలబ్రేట్ చేసుకున్నాం, చాలా బాగుంది. అక్కడ ఒక లేక్ లాగా ఏదో ఉంటుంది కదా, కొంచెం హిల్ లాగా బాగుంది. నేను ఇక్కడ చాలా ఇన్స్టా వీడియోస్ చూసాను, మెక్లరెన్, ల్యాంబోర్గినీస్ అన్నీ. అట్లా వెళ్తే నియోపోలిస్ రోడ్ వస్తుంది అనుకుంటా. బట్ ఇక్కడ లెఫ్ట్లో వెళ్తే లేక్ ఉంటుంది, అక్కడ బాగుంటుంది. కానీ నేను వచ్చినప్పుడు అప్పుడు చాలా తక్కువ మంది జనాలు ఉండేవాళ్ళు, ఇప్పుడైతే ఫుల్ ఎక్కువ స్పాట్ అయిపోయింది ఇది. సో చాలామంది ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ లెఫ్ట్లో ఆపుకొని కుదిరితే ఇక్కడ డ్రోన్ ఫ్లై చేస్తాం. డ్రోన్ షాట్స్ కొన్ని ట్రై చేసాము, ఒక 1/2 hour. అది కుదరలేదు. మీకు మళ్ళీ షార్ట్స్ చూపిస్తాను, కొంచెం ఫెయిల్ అయిన షార్ట్స్ అని పెడతాను.
అక్కడే పెట్టు. బ్రేక్ మీద కాల్ తీరా, బ్రేక్ మీద తీ. రే పంది ఉన్నట్టున్నావు నువ్వు. ఎవడు బొమ్మన్నాడు నిన్ను? సో నాకు తెలిసి మోస్ట్లీ ఈ ప్లేస్ మీకు తెలిసి ఉంటుంది అనుకుంటా, కోకాపేటలో. ఇక్కడ నైట్ బర్త్డే పార్టీలు, కేక్ కటింగ్లు అన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఇక్కడ లేక్ బాగుంటుంది ఇక్కడ. నేను ఒకసారి ఇప్పుడు వచ్చున్నాను లాస్ట్ టైం, బట్ ఇప్పుడు ఈ ప్లేస్ ఫేమస్ అయిపోవడం వల్ల చాలామంది వస్తున్నారు. ఇక్కడ డ్రోన్ ఎగరేద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు, అంటే నాకు రాదు. వీడికి వస్తున్నాను కంటే తినకు కూడా రాదు. సో కానీ ఇక్కడ నుంచి ఫ్లై చేస్తే బాగుంటుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైనా వచ్చి ఇంకా ట్రై చేస్తాం. ఇక్కడ ఎట్లుంది ప్లేస్? ఈ ప్లేస్ నుంచి అయితే రిటర్న్ స్టార్ట్ అయ్యాము. కానీ ఇక్కడ ఏమన్నా వచ్చేట్టుగా ఉంటే ఎస్పెషల్లీ జీటీస్తో కొంచెం చూసుకోండి. అక్కడ చీలలు, నెయిల్స్ అన్నీ ఉన్నాయి, పంచర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళాలి. లోపల తింపాలి అనుకుంటే మాత్రం చూసుకోండి జాగ్రత్త, చాలా ఉన్నాయి అక్కడ. ఈయన ఎవరు అప్పటి నుంచి పోలీస్ అని చెప్పి ప్రతి ఒక్క కార్ దగ్గరికి వెళ్ళి ఇద్దరి దగ్గర ఏమో డబ్బులు వసూలు చేశాడు ఆయన. బాగుంది ప్లేస్. గ్లౌజెస్ బ్యాగ్లో ఉన్నాయి. సో ఇక్కడే స్లోగా వెళ్తాను కాబట్టి తీసేసా. సో రిప్లై ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కమెంట్ చేసిన, డిఎం అయితే చాలామంది చేసి చెప్పారు నాకు. ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. బట్ నేను అదే చెప్పాను కదా, ఒక షోరూమ్కి అయితే వెళ్ళి కనుక్కున్నా, తనైతే ప్రాబ్లం లేదని చెప్తున్నారు. మరి అఫీషియల్ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళే ప్రాబ్లం లేదు, కానీ డిఫరెన్స్ అయితే తెలుస్తూ ఉంది. నేను ఎప్పుడు షోరూమ్కి ఎత్తుకెళ్ళాను, తనైతే ఈ బండి అయితే నాతో లేదనమాట. నేను ఇమీడియట్ డిఫరెన్స్ చూపించడానికి వాళ్ళకి. సో తినకు చెప్తేనేమో ఇంకా ఇక్కడంతా వద్దు బ్రో, మనకు తెలియదు కదా ఇంకా వాళ్ళు ఎలా చేస్తారు, మనం అడగలేము. ప్లస్ షోరూంలో మనకి యాక్సెస్ ఉంటుందో లేదో మన ముందర చేయడానికి, మనం అలో చేస్తారో లేదో కూడా మనకు తెలియదు కదా. సో అందుకే చందు ఏం చెప్తానంటే, బెజవాడ వెళ్ళినప్పుడు వాళ్ళ విలేజ్ వాళ్ళ ప్లేస్కి వెళ్ళినప్పుడు సో దగ్గరుండి అయితే మనం చేసుకోవచ్చు, మనం అక్కడ ఉండొచ్చు, షోరూంలో తెలిసి మన వల్లే అని చెప్పాడు. అండ్ ఇంకొక ఆప్షన్ బెంగళూరులో ఉంది. సో ఈ 2 ఆప్షన్స్ని కన్సిడర్ చేసి మనోడి దగ్గరికి వెళ్తున్నాను. ఇంకొక 20 డేస్లో మాకు ఒక ప్లాన్ ఉంది, ఒక రైడ్ వెళ్తున్నాం ట్రిప్కి. సో ఇంకా అక్కడే చేసుకుందాం అనేసి అయితే ఫిక్స్ అయ్యాను. ఇంకా ఎందుకంటే మన కళ్ళ ముందరే మనకి చూసి ఓపెన్ చేసి ప్రాబ్లం ఏమన్నది చెప్తారు కాబట్టి అదే బెస్ట్ అని డిసైడ్ అయ్యాను. ఇంకా సో మోస్ట్ ప్రాబబ్లీ బండి ఇక్కడే పెట్టి మళ్ళీ నేను తిరుపతికి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఒకవేళ ఇక్కడే పెట్టేస్తే ఇంకా మనం ఎట్లా యూజ్ చేయం కాబట్టి ఇంకా తిరుపతిలోనే ఉంటాను కాబట్టి సో అంతవరకు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఎందుకంటే మేము ప్లాన్ అన్నది హైదరాబాద్ నుంచి అనుకుంటున్నాం. ఒకవేళ తిరుపతికి ఎత్తుకెళ్ళినా కూడా అక్కడి నుంచి కూడా మా ట్రిప్ అయితే ఉంది. సో అందుకే ఇక్కడైతే చేయించుకోవడం లేదు. ఎందుకంటే నేను డైనమిక్ రైడర్స్ మళ్ళీ పిలిచి మళ్ళీ వాళ్ళు నాకేం ఛార్జ్ అయితే చేయలేదు, మళ్ళీ ఓపెన్ చేసి అయితే చేశారు ఈసారి. సో డిఫరెన్స్ అయితే ఏమీ లేదు వాళ్ళు మళ్ళీ చేసినా కూడా. అందుకే ఇంకా ఇక్కడ మనం క్వశ్చన్ కూడా చేయలేము ఇంకా. సో మా ముందు చేయండి అంటే వాళ్ళు అలౌ చేయలేదు, అక్కడ లోపలికి అలౌ చేయము. అదే కొంచెం వీడియో తీసుకుంటానంటే వీడియో తీయొద్దండి, వీడియో తీసుకోకూడదు అని కూడా చెప్పారు అక్కడ. సో మనకి ఎంత యాక్సెస్ ఉండదు కదా. అండ్ సో అందుకే మనకు తెలిసిన చోటే చేయించుకోవడం బెస్ట్ కదా, కొంచెం లేట్ అయినా పర్వాలేదు, తెలిసిన చోటే చేసుకోవడం బెటరు అనేసి అందుకే ఇంకా నేను తనని నమ్మి ఇంకా అక్కడ షోరూంలో చేయించుకుంటున్నాను ఇంకా. సో నా ముందర చేస్తారనేసి అంతవరకు ఇంక ఇక్కడే రైడ్స్ అయితే ప్లాన్, అదే కొంచెం వీకెండ్ రైడ్స్ అట్లా ఎంజాయ్ చేసుకొని బండి ఇక్కడే పెట్టేసి సేఫ్గా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి, అంటే మళ్ళీ మమ్మీకి కొంచెం పెయిన్ ఎక్కువ ఉంది ఇంకా. సో అందుకే రిటర్న్ వెళ్ళాల్సి వస్తుంది. అండ్ నేను ఫస్ట్ బండిలోనే వెళ్ళిపోదాం అనుకున్నా, బట్ నాకు మళ్ళీ ఇక్కడికి రావాలి కాబట్టి
బండి ఇక్కడ పెట్టి వెళ్ళిపోతున్నాను, ఇంకా ఫ్లైట్లోనో బస్లోనో వెళ్ళిపోతాను. ఇంకా వెళ్ళి రిటర్న్ వచ్చాక ప్రశాంతంగా అయితే చేయించుకుందాము బండిని. బట్ రెస్పాండ్ అయిన ప్రతి ఒక్కరికి సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇమ్మీడియట్ రెస్పాన్స్ అసలు అంత రెస్పాన్స్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల. అండ్ ఆషిక్ సాబు ఉన్నాడు కదా, తను మన యూట్యూబర్, తనకు కూడా రియల్లీ థ్యాంక్స్. అసలు వెంటనే తను కూడా ర్యాండమ్గా వీడియో చూసి నా కమెంట్ చేశాడు కాయిల్స్ చేంజ్ చేసుకోమని. ఇఫ్ పాసిబుల్ అదే మెయిన్ రీజన్ అనుకుంటే అది కూడా చేంజ్ చేపిస్తాను. ఇంకా యాజ్ ఆఫ్ నౌ చూసిన వాళ్ళందరూ ఇంజన్ ప్రాబ్లం లేదు, బండి ప్రాబ్లం ఏమీ లేదని చెప్తున్నారు. మరి మాకు తెలుస్తుంది రియాలిటీలో అయితే. సో యా, అండ్ కొంతమంది మెసేజ్ చేస్తున్నారు వీకెండ్ హైదరాబాద్లో రైడ్ ప్లాన్ చేద్దాం అనేసి. చూద్దాం, ఈరోజు థర్స్డే కదా, ఈ వ్లాగ్ మోస్ట్లీ రేపు పెడతాను. కుదిరితే నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను, స్టోరీ ఏదో ఒకటి పెట్టి చెప్తాను. ఒకవేళ కలవాలి అని అనుకుంటే అప్పుడు నేను, చందు అండ్ ఇంకొంతమంది జాయిన్ అయితే వెళ్తాం, లేదంటే మేమిద్దరమే వెళ్తాము. సో చూద్దాం, అది నేను ఇంకా కన్ఫర్మ్ చేయలేను. నేను ఎప్పుడు బయలుదేరుతానో తెలియదు తిరుపతికి. కొంచెం అక్కడ అంటే కొంచెం ఇంపార్టెంట్, అక్కడ వెళ్ళాలి, నేను ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో నాకు తెలియదు కాబట్టి. సో ఐ అప్డేట్ యూ ఇన్ ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తా. ఒకవేళ రైడ్ ప్లాన్ చేసి, అంటే సిటీలోనే వీకెండ్ రైడ్, ఒక రైడ్ క్యాజువల్ రైడ్ జాయిన్ అయ్యే వాళ్ళకి చెప్తా నేను. ఒకవేళ నేను వెళ్తున్నా లేకుంటే ఏమో నేను కన్ఫర్మ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టి. అండ్ డ్రోన్ అయితే కొంచెం కుదరలేదు ఈరోజు, అన్నీ ఫెయిల్ అయినాయి అనమాట. ట్రై చేసాము, ఒకసారి క్రాష్ అయ్యింది, మళ్ళీ రిస్క్ ఎందుకులే అనేసి ఇంకా చేయలేదు అక్కడ. సో యా, ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. ఏం ఈ వ్లాగ్లో జస్ట్ అప్డేట్ లాగా పెట్టాను నేను, ఇంకా తీసాను నేను. యాక్చువల్గా క్యాజువల్గా మేము డ్రోన్ ఊరికే ఫ్లై చేసుకొని ఇన్స్టాగ్రామ్ కోసం అని అనుకుని వెళ్ళాము. ఇంకా అట్లనే దీని గురించి నేను చెప్పాలి కదా, ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కటి నేను రిప్లై ఇచ్చి కమెంట్లు అందరికీ చెప్పలేను కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియస్లీ థ్యాంక్స్ చెప్దామనే చేశాను మీకు అండ్ ఆషిక్ సాబుక్ కూడా. సో ఐ హోప్ ఈ షార్ట్ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చుంటే వీడియోని అయితే లైక్ చేయండి, అండ్ ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే ఈరోజు నైట్ రైడ్ అన్నా రేపన్నా ఎప్పుడో ప్లాన్ చేసుకొని మంచిగా వ్లాగ్ చేసుకొని కొంచెం స్పీడింగ్ అవి చేద్దాము. అసలు నేను చాలామంది అడుగుతున్నారు, బ్రో అసలు మీరు స్పీడింగ్ చూపించారు అనేసి. యాక్చువల్గా నేను చూపించకూడదని అనుకున్నా, బట్ కొంచెం చేసి నైట్ రైడ్, ఫన్ రైడ్ ఏదో చేసి పెడతాను, మరి బోర్ ఉండకుండా. మన వాళ్ళకి కూడా ఆ థ్రిల్ కావాలి కాబట్టి. సో యా, ఐల్ సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ రైడ్ సేఫ్, జాగ్రత్తగా ఉండండి, హెల్మెట్లు అయితే ఖచ్చితంగా వేసుకోండి. బాయ్ బాయ్. నేను గ్లౌజెస్ ఇప్పుడే వేసుకుంటా. అక్కడ ముందర ఎక్కడ ఆగేమైనా తినడానికి, అందుకే స్లోగా వెళ్తున్నాను. అక్కడెక్కడ తినేసి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంకా గ్లౌజెస్ వేసుకుంటాను నేను ఇంకా. సో మీరు కూడా ఖచ్చితంగా వేసుకోండి ప్లీజ్. అండ్ స్లోగా వెళ్ళండి, అంత స్పీడ్ ఏం లేదు, ఫన్, జాగ్రత్తగా రైడ్ చేయండి. సో బాయ్ గైస్, ఐల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.